ఇవాళ మన ముప్పాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఆర్ఎస్పి పోచంపాడు బ్యాక్ వాటర్స్ లక్ష్మీ కెనాల్ పంప్ హౌస్ దగ్గర ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. ముగ్గురు యూత్ అండ్ ఒక బాబు, అర్హాన్ అనే బాబు, అజీమ్, అమ్ము అతను, వీళ్ళందరూ ఇక్కడ సైట్ సీయింగ్ అని వచ్చి పంప్ హౌస్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చే దాంట్లో బ్యాలెన్స్ నీళ్ళల్లో పడి మునిగిపోయారు. ఎవరికి ఈత రాకపోవడం వల్ల ఒకరి తర్వాత ఒకరిని కాపాడడం అనే దాంట్లో ప్రయత్నంలో అందరూ మునిగిపోయారు. దాంట్లో ఇప్పటిదాకా లోకల్ ఫిషర్మెన్, లోకల్ పీపుల్ సపోర్ట్తో, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ఎఫ్ సపోర్ట్తో 3 బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక బాడీ కూడా తీయాలి. అయితే రాత్రి అవడం వల్ల ఇక రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ కావట్లేదు. రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇటువంటి బ్యాక్ వాటర్స్ కానీ ఇవన్నీ చూడడానికి వస్తారు, మంచి మీరు నేచర్ని ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు, కానీ ఈత ఇవన్నీ రావు. అట్లాంటప్పుడు మన యొక్క జాగ్రత్త, మన యొక్క భద్రత చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరున్నా ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఈ మొత్తం ఇంత పెద్ద ఏరియాలో వచ్చేసి ఈత రాకుండా నీళ్ళల్లో దూకడం కానీ, నీళ్ళలో చేయడం వల్ల, లేదంటే ఈ సెల్ఫీలు మోజు కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టడానికి కానీ ఈ మోజులో వచ్చి రావడము, ఇటువంటి లేనిపోని కష్టాలు చేసుకోవడం ఆ కుటుంబానికి ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు. సో ప్రజలందరికీ, యువకులకి, అందరికీ నా విజ్ఞప్తి, నేచర్ని చూద్దాము, ఎంజాయ్ చేద్దామని వచ్చినప్పుడు మంచిదే, కానీ మీ యొక్క జాగ్రత్త, మీ యొక్క జాగ్రత్తల గురించి కూడా ఆలోచించాలి. ఈ మోజులో పడి మీకు స్విమ్మింగ్ రాకపోయినా నదిలో దిగడము, లేదంటే బాగులో దిగడము, ఇట్లా బ్యాక్ వాటర్లో దిగి మీ ప్రాణాలని మీద తీసుకురాకండి. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్.